So we are a bunch of new team. We are a new team, and we hope we get all good support from all of you. Okala is a socio drama film, Andy, and we hope this movie brings a small change in everybody's life, and it reminds of a lot of things. Andarki gurtundipayalaga ఉంటుంది అని మేము డెఫినెట్గా భావిస్తున్నాము. అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు అవర్ టీమ్. అండ్ హీజ్ అవర్ ప్రొడ్యూసర్ మిస్టర్ మహేష్, అండ్ హీజ్ అవర్ కో ప్రొడ్యూసర్ ఆదిత్య. మా పోస్టర్లో కనిపిస్తున్నాడు. గౌరీష్ హీరో, అండ్ షీఈ్ రోష్ని, అండ్ రాఘవ్, అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ నీలేష్, అండ్ ఆర్ డిఓపి అఖిల్. సో థ్యాంక్స్ అండి. హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్. ఓకలా అనే మూవీ మేము డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 13th ఏప్రిల్న రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా ఈ మూవీని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. ఓకలా దీనికి చెప్పాలంటే ఒక 4 నెలలు వెనక్కి వెళ్ళాలి నేను. I think roughly around 4 to 5 months back, మహేష్ నాకు ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అంటే ఫ్యామిలీ అనుకోండి, వాణి అని చెప్పి విజయవాడలో ఉంటాడు. సో ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా మా కజిన్ సినిమా తీసేయండి దాము, యూ హ్యావ్ టు హెల్ప్ హిమ్ అవుట్ అని చెప్పి అన్నారు. దట్స్ హౌ మహేష్ నా దగ్గర రావడం జరిగింది. దాని తర్వాత మా ఆస్థాన విద్వాంసుడు కళ్యాణ్ మల్లిక్ ఉన్నాడు. సో కళ్యాణ్ మల్లిక్ ఉండే ఫ్లాట్లోనే అక్కడ ఐ థింక్ పైన కింద ఉంటారు మీరు, అంతేగా ఉంటారు కాబట్టి మనోడు ఫోన్ చేశాడు. సో ఇట్లా మహేష్తో ఒక జర్నీ స్టార్ట్ అయింది అది. సో అందరినీ అడిగినట్టు ఏంటయ్యా స్వామి నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఎందుకు తీసావు అని అడిగాను యాజ్ యూజువల్. అడిగితే తను చెప్పాల్సింది చెప్పాడు. ఆల్రెడీ ఒక సినిమా అయిపోయింది సార్, ఇంకో సినిమా తీస్తున్నాను. మరి ఆ సినిమా రిలీజ్ చేసామంటే లేదు సార్, వర్క్ చేస్తున్నాం, అందరూ కొత్త టీంతో తీసాం. సో కొత్త టీంతో తీసి ఈ రోజులో ఎట్లా ఉందో తెలుసు కాబట్టి వర్క్ చేస్తున్నాం సార్ అంటే, సార్ పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోండి చెప్పడం జరిగింది. అయ్యంత దట్స్ అ బ్యాక్ స్టోరీ. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఇట్లా వస్తారు ఏదో చెప్తాం వెళ్ళిపోతారు, మళ్ళీ ఫాలో అప్ ఉండదు. ప్రొడ్యూసర్కి తీస్తున్నాడు సినిమా, థియేటర్తో పాటు అడిషనల్గా శాటిలైట్ వచ్చేస్తుంది, అడిషనల్గా ఓటీటీ వచ్చేస్తా అంటే లేదండి. ఎవ్రీ స్టేజ్లో థియేటర్ రెవెన్యూ తగ్గినప్పుడు దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఇంకొక ప్లాట్ఫామ్ వచ్చింది అంతే. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో అట్లాగే ఇప్పుడు చిన్న సినిమాలకు కూడా ఏంటంటే వెదర్ దే రిలీజ్ ఇన్ థియేటర్స్ ఆర్ నాట్, ఇవాళ ఓటీటీలో ఇన్ కేస్ వన్ ఆఫ్ ద మేజర్ కంపెనీస్ ఆర్ విల్లింగ్ టు బై ద ఫిల్మ్ ఫర్ ఓటీటీలో ఇట్లాంటి సినిమాలకి ఆదరణ ఓటీటీలో ఎక్కువ ఉంది మోర్ దెన్ ద థియేటర్కి. సో ఐ ఫీల్ ఓటీటీ కూడా వ్యాపారమే. వాళ్ళు ఏంటి, మనం కోవిడ్ టైంలో ఏమైందంటే మనకు రావాల్సిన ఓటీటీ చేంజ్ 7 ఏళ్ళ తర్వాత రావాల్సిన చేంజ్ కోవిడ్ రావటం మూలంగా సడన్గా వచ్చిన చేంజ్. ఆ టైంలో ఆ వ్యాపారస్తులు, ఆ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ లైబ్రరీలు ఫిల్అప్ చేసుకుంటే లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ దే బాట్ ఫిల్మ్స్. మనోళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఓకే మనం సినిమా తీస్తే ఓటీటీలో అయిపోతుంది దృక్పథం చాలామంది సినిమాలు కూడా తీశారు. బట్ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు రీస్ట్రక్చర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఓకే వాళ్ళు రూల్స్ పెట్టారు, ఇట్లాంటి సినిమాలు ఒకటే కొంటాం, లేదా థియేటర్కి రిలీజ్ చేసి అవుట్కమ్ బట్టి సినిమా కొంటాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి బిహైండ్, చాలామంది తెలియని విషయాలు, అగ్రిమెంట్స్ ఉన్న విషయాలు. ఇప్పుడు ఏంటి, సినిమా కంపల్సరీ రిలీజ్ చేస్తారని కొంటామని కొన్ని కంపెనీలు అంటున్నాయి. సో వాళ్ళకేంటి, వాళ్ళ కంపెనీ స్టాండ్ అయిపోయింది, ఆ లైబ్రరీస్ ఫిల్ అయిపోయిన తర్వాత నో దే మేడ్ దర్ ఓన్ రూల్స్. అది కరెక్టా కాదంటే దట్ కంపెనీ, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళే మనం వాళ్ళ దగ్గర ఫేవర్ కోరలేవు. ఇట్స్ ప్యూర్ బిజినెస్. చాలామంది ఈ మధ్యకాలంలో నాకు ఫోన్లు వస్తున్నాయి, చిన్న సినిమాలు తీసిన వాళ్ళు. అట్లీస్ట్ యావరేజ్ 10 ఫోన్ కాల్స్ ఐ గెట్. సినిమా తీసాను సార్, ఓటీటీలో ఎవరు కొంటలేదు, సంస్థల తరపున మీరు మాట్లాడి చేయొచ్చు కదా.
these organizations cannot sell you a film. We cannot sell the film for you. Your content has to be proven and it has to sell by itself. వాళ్ళు ఎందుకు కొంటారు? ఛాంబరో కౌన్సిలో చెప్తే వాళ్ళకి వాళ్ళు చేసేది వ్యాపారం. మీరు ఈ సినిమా కొండంటే కొంటారా? కొంటారు కదా. బట్ ఎక్కడో చాలా చిన్న సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్కి ఎవరైతే ఓటీటీ వచ్చేసింది, మనకి థియేటర్ కాపీ ఓటీటీలో మనం పెట్టిన డబ్బులు వచ్చేసింది చాలామంది చెప్పి వాళ్ళు దించుతారు. వీళ్ళందరికీ అది మైండ్లో ఓడిపోయి చెప్తే అయిపోతుంది కదా అనుకుంటారు. అవ్వదండి. బట్ ఇది బ్యాక్గ్రౌండ్. ఇది ఈ ప్లాట్ఫామ్ ఎందుకు చెప్పాలనుకున్నా అంటే ఇది ఒక చిన్న సినిమా, మహేష్ జర్నీ నాకు తెలుసు కాబట్టి ఇది ఎప్పటి నుంచో చెప్పుదాం అనుకుంటున్నాను. దిస్ ప్లాట్ఫామ్, ఐఎమ్ సారీ మహేష్, బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు కన్వే బికాజ్ యూ హ్యావ్ గాన్ త్రూ ద సేమ్ థింగ్, రైట్? వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ అని చెప్పుకోవడం నష్టం లేదమ్మా, ఫ్యాక్ట్ కదా. సో this is what it is. So all small films who is making, be clear of what you want to do in business. దిగిపోయినాక ఇబ్బందులు పడేదానికంటే కూడా ముందే ఆలోచించుకోవటం. ఓటీటీ అనుకుంటే ఓటీటీకే టార్గెట్ చేయటం లేదు. నా సినిమా నా ప్యాషను, నా థియేటర్లో చూస్తేనే నాకు అటెండ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వి వాంట్ దట్ రికగ్నిషన్ అనుకుంటే యూ డూ దట్, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఈక్వల్ అంట. చూడగానే ఆడితే వస్తుంది, లేకపోతే లేదు. ఆ రిస్క్ అనేది కూడా ప్రిపేర్ అవ్వాలా. ఒకవేళ ఆడలేదు, ఓటీటీ ఆఫర్స్ తగ్గచ్చు కదా. ఏమన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు 2 ఆడినాయి బాగా. ఇప్పుడు ఏమవుతుంది, అవి ఆడటం మూలంగా 100 మంది బయలుదేరుతారు దాని ఎగ్జాంపుల్ తీసుకుని. బట్ ద పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 99 ఫిలిమ్స్ విచ్ హ్యావ్ నాట్ డన్ బిజినెస్, నాట్ one film which has done business. There will be 101 other reasons why that film is done well. అవగాహన ఉండాలి. ఎనీవేస్ దట్స్ ఇట్. బట్ wish the whole team, అమ్మా, డైరెక్టర్ గారికి, ఆల్ ఆఫ్ యూ ఆర్ న్యూ కమర్స్, విష్ యూ ద బెస్ట్ ఆల్వేస్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఇన్ కేస్ ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్. కళ, మీరు మరి ఫస్ట్ ఫిల్మ్ అన్నారు, మీ ఫస్ట్ ఫిల్మేగా, గుడ్. కళ టైటిల్ బాగుంది. ఎందుకంటే మనం సినిమా వాళ్ళందరూ కళలోనే ఉంటాం. ఇప్పుడు కళలోంచి రియాలిటీకి రావడం చాలా కష్టం. సో ఇట్స్ మోర్ యాక్ట్ ఫర్ అస్. సో ఎనీవేస్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. మా మొదటి సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ప్రెస్ రిప్రజెంటేటివ్స్కి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. దాము గారికి సపోర్ట్ చేసినందుకు, ఈ ప్రెస్ మీట్కి వచ్చి మా గురించి చెప్పడానికి కూడా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందాక ఆయన అన్నట్టు చాలామంది ప్యాషన్తో చేస్తారు అన్నట్టు, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. అందరి ఫస్ట్ మూవీ ఒక ప్యాషనెట్ బంచ్ కలిసి చేసిన సినిమా ఓ కళ. మంచి మిక్స్ బ్యాక్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పచ్చు, ఒక సోషియో ఎకనామిక్ మెసేజ్ ఉందని చెప్పచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంజాయ్ చేసే సినిమా అని 100% నేను చెప్పగలుగుతాను. అందరూ చూసి ఎంజాయ్ చేసి సపోర్ట్ చేస్తారని నమ్ముతూ. నమస్తే అండి, నా పేరు రాఘవ్. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ దాము సార్, థ్యాంక్ యూ సో మచ్. యూ కేమ్ హియర్, యూ గేవ్ అ వెరీ నైస్ స్పీచ్. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సార్. సో ఈ సినిమా దీపక్ కొలిపాక్ అండి డైరెక్టర్. ఆయన చెప్పినట్టు దిస్ ఈజ్ ఎంటైర్లీ ఎ న్యూ టీమ్. అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూసే సినిమా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతకంటే నేనేం మాట్లాడకూడదు. యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ మేక్ ష్యూర్ ఎవ్రీ వన్ వాచ్ ఇట్ అండ్ మేక్ ఇట్ హ్యూజ్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు రోష్ని సహోతా. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన పత్రికా ప్రతినిధులు అందరికీ నా ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా అయినా కూడా, అండ్ నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. టాకింగ్ అబౌట్ ఓ కళ, ఇట్స్ అ రైడ్ ఆఫ్ ఎమోషన్స్, అండ్ వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్డ్ వైల్ షూటింగ్ ఇట్, I hope you all will experience while watching it. And please do watch on Disney Plus Hotstar from 13th of April and enjoy this ride with your family. Thank you to the entire team for making me the part of this amazing journey. Thank you, everybody. Thank you so much for coming and encouraging us. నా పేరు నీలేష్. నేను ఈ ఓ కళ సినిమాకి మ్యూజిక్ ఇచ్చానండి.
I would like to thank all my team, Okala team, for trusting in me. And మేము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం, కొంచెం కొన్ని కొత్తగా తీసుకొద్దామని ట్రై చేసాం మ్యూజికలీ యాజ్ వెల్ యాజ్ స్టోరీ పరంగా. ఐ హోప్ వీ హ్యావ్ అచీవ్డ్ వాట్ వీ సెట్ అవుట్ టు డూ. అండ్ మీ అందరికీ అది కనెక్ట్ అయ్యి నచ్చాలని కోరుకుంటున్నాను. ది మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ అవుట్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ ట్రస్టింగ్ ది ఆల్బమ్. అండ్ నా టీమ్ అందరికీ, ఆల్ ద మ్యూజిషియన్స్, ఆల్ ద లిరిసిస్ట్, అండ్ ఆల్ ది వేరియస్ ఆర్టిsts who have put in their soul, thank you really for everything. And పాటలు విని ఎలా ఉంది ఏంటి అనేది ఇట్ ఈస్ అప్ టు ది ఆడియన్స్. నా పరంగా ఐ హ్యావ్ ట్రైడ్ టు బి వెరీ సిన్సియర్ అండ్ క్యారెక్టర్కి, స్టోరీకి అండ్ ఇండివిజువల్గా కూడా పాటలు చేయాలని ఒక అటెంప్ట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని ఆశతో.